కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. హాయ్ హిమజ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్తే అండ్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ గుంటూరు అమ్మాయికి ఎన్ని సంవత్సరం వచ్చింది అడగొచ్చా? ఏముందిలేండి, ఆల్మోస్ట్ ఇంకా 22 వచ్చింది కదా? అంతేం కాదులే, రీచింగ్ రౌండ్ ఫిగర్ ఆల్మోస్ట్. ఓకే, క్రాస్ చేసేసారు. రీచింగ్ అంతే. బట్ అప్పటికి ఇప్పటికి ఇంకా అంతే ఉన్నారు. అవునా? కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో చూసిన హిమజ ఎలా ఉందో, బిగ్ బాస్ లో చూసిన హిమజ ఎలా ఉందో, ఇప్పుడు నా ముందు కూర్చున్న హిమజ కూడా అలానే ఉంది. 6 years అయిందా సీరియల్ చేసి, ఇప్పటికే అలా ఉన్నానంటే ఫైన్. యా, బాగా మెయింటైన్ చేస్తున్నారు. చేయాలిగా మరి. హిమజ గారు బాల్యం ఏంటి, పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? బాల్యం ఏంటి అంటే అందరిలానే పల్లెటూరులో ఎట్లా పెరుగుతారో అట్లాగనే నేను అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. సో అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను. గారాబమా అంటే అదొక రకమైన గారాబం. సీరియస్ విషయంకి వచ్చేసరికి బడిత పూజ ఉండేది. ఫుడ్ విషయాల్లో వాటిల్లో నా ఇష్టాల విషయాల్లో 100% నాకు చాయిస్ ఇచ్చేటోళ్ళు. బట్ ఏదన్నా కొంచెం పెంకి అనమాట, చిన్నప్పటి నుంచి రౌడీ టైపు, రౌడీ రాణి టైపు. వాళ్ళవి తీసుకొని రావడం, వీళ్ళవి తీసుకొని రావడం, ఫుడ్ ఐటమ్స్ తినేసి రావడం, అట్లా బాగా అల్లరి చిల్లరగా చేశాను. అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు బాగా బడితపోయి ఉండేది, కింద పడేసి తొక్కి ఊర్లలో టైప్లో ఉండే ముళ్ళుగారు ఉంటుంది చూసారా, అది అసలు ఇరిగిపోయేది అనమాట, ఆ టైప్లో ఉండేది. సో అలా ఉండే మా హిమజ ఈరోజు ఇండస్ట్రీలో ఒక నేమ్కి వచ్చేసి ఒక ఫేమ్ తెచ్చుకొని అదే ఊరికి ఏదో రిబ్బన్ కటింగ్ కూడా వెళ్ళింది. ఇది ఏం చేస్తుందో ఇండస్ట్రీకి పోయి అనుకునే వాళ్ళకి మంచి గుణపాఠం అనుకోవచ్చు. అది గుణపాఠం అని నేను అన్నగాని, ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది విమర్శలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనల్ని మన చుట్టాలు ఎక్కువ మంది, చుట్టాలే వాడేం చేస్తారులే, దాని బొంద అదేం చేస్తారులే, ఒక షూటింగ్ అయిపోయిన తర్వాత మొన్న వెళ్ళొచ్చాడు ఇంక అంతే, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మనకి. బట్ మనం వన్స్ పైకి వచ్చిన తర్వాత మావోడని చెప్పుకుంటారు చూసారా, అది కూడా వినాలనిపించింది. కరెక్ట్ అండి, అది మనం ఆస్వాదించాలి అలాంటి ఫీలింగ్స్. అలాంటి లైఫ్లో ఎక్కువ జరిగాయా? జరిగాయండి, కొన్ని అయితే జరిగాయి. అంటే నాకు జరిగింది మైనస్ జరిగింది కొన్ని, దానికి ఈక్వల్గా ప్లస్లు జరిగాయి ఆ ప్లేస్లోనే, అంతే. ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఏమనిపించింది, మన గడ్డ మీద మన్ని కట్ చేయమన్నాడు అన్నప్పుడు? అట్లా నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చూడలేదు, కానీ మా అమ్మమ్మ తాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేదాన్ని. సర్లే, పిల్ల మన దగ్గర పెరిగింది, ఇంత సెటిల్ అయింది, హ్యాపీగా తన కాళ్ళ మీద తను బతుకుతుంది, తను ఎంచుకున్న లైఫ్లో హ్యాపీగా ఉంది అనే, మన ఊరికి వచ్చింది, మన వాళ్ళందరి ముందు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా మన అమ్మాయి అని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేదాన్ని. కానీ నెగిటివ్గా ఎవరెవరైతే చూస్తారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు చూడను. బట్ అమ్మ వాళ్ళ నాన్నగారు చెప్తుంటారు ఎప్పుడన్నా, చుట్టాలు మీ గురించి బాగా చెప్తుంటారు మాకు అని చెప్తుంటారు ఎప్పుడన్నా, అమ్మ వాళ్ళకి చెప్తారు ఎవరన్నా? చెప్తారండి, నాకు కూడా చెప్తుంటారు. హ్యాపీ అనిపిస్తుంది అంతే, వెళ్ళినప్పుడు అందరినీ కలుస్తుంటాను హ్యాపీగా. ఇదే బెంచ్లో నేను రాగానే చూశాను, వెల్కమ్ టు లిటిల్ లేడీస్ బాస్కెట్. ఏంటిది లిటిల్ లేడీస్ బాస్కెట్? ఏంటంటే ఇల్లు అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఏది తేవాలన్నా, కిచెన్కి సంబంధించింది ఏది కొనాలన్నా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది. అంటే అబ్బాయిలకు ఉండదని అనట్లేదు, ఇవాళ రేపు జెంట్స్ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు కిచెన్ విషయంలో, హెల్త్ విషయంలో. సో లేడీస్ ఏంటంటే అమ్మ గుర్తొస్తుంది ఫస్ట్, ఇల్లు అనగానే అమ్మ అన్నీ చూసుకుంటుంది కదా. సో దానికి కొంచెం ఈ పేరులో కలవాలి అని చెప్పేసి లేడీస్ అన్నది ఇంక్లూడ్ చేశాను. యాక్చువల్గా లిటిల్ లేడీస్ బాస్కెట్ అనేది ఏంటంటే కాన్సెప్ట్, ప్రతి ఒక్క లేడీస్ దగ్గర ఒక బాస్కెట్ లాగా ఉన్నట్టు ఫీల్ అయిపోయి, ఆ బాస్కెట్లో నా ఐటమ్స్ ఉండాలన్నది సెన్స్ అనమాట అక్కడ. ఓకే. సో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, లిటిల్ లేడీస్ బాస్కెట్ అని చెప్పేసి, రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్నాను. అది ఏంటంటే ఓన్లీ హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్, నేను తయారు చేసేవి కొన్ని, అండ్ నాకు బాగా సన్నిహితులు బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫుడ్ అన్న వాళ్ళవి కొన్ని నేను ఇంక్లూడ్ చేసి నా వెబ్సైట్ అండ్ యాప్ రెడీ అవుతుంది ఇప్పుడు. సో లిటిల్ లేడీస్ బాస్కెట్ అనేది నా ఓన్ కంపెనీ అనమాట, ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి. సూపర్. ఎవరు ఇన్స్పిరేషన్ దీంట్లో ఎవరు లేరు, నాకు నేనే ఇన్స్పిరేషన్. ఎందుకంటే హెల్త్ ప్రొడక్ట్స్ కావాలి, తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ అది ఎక్కడ ఆగుతామంటే అది క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేశారో లేదో అన్న ఒక డౌట్ తోటే ఆగిపోతారు చాలామంది. బట్ నేనేం చేస్తున్నానంటే నా ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేస్తారో కూడా వీడియోస్ అండ్ లైవ్ వీడియోస్ ఆప్షన్ పెట్టాలి. ఇప్పుడు ఎవరికైనా ఆయిల్ కావాలి అని ఉందనుకోండి, ఇది ఎలా చేస్తారంటే ఇమ్మీడియట్గా ఒక నెంబర్ లైవ్ వీడియో ఆప్షన్ పెట్టేసి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా ఆ నెంబర్ కాల్ చేసి చూడొచ్చు. ఏం జరుగుతుంది అసలు, వీళ్ళు ఎలా చేస్తున్నారని ఆ నెంబర్ కాల్ చేసి చూడొచ్చు.
ఓకే. అట్లాంటి ఒక ఆప్షన్ పెడితే, ఎందుకంటే నమ్మలేము. ఇప్పుడు నేనన్నా ఎవరు అంబానీ వచ్చి చెప్పినా, డైరెక్ట్గా చెప్పినా వెంటనే నమ్మలేము. ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అవునా నిజం అనేసి. ఆ డౌట్ తీసేయడానికే ఈ వీడియో కాల్ ఆప్షన్ అనేది కూడా పెడుతున్నా. ఇప్పుడు దాకా మీలో ఒక యాక్ట్రెస్ కోణమే ఉంది, ఇంకొక బిజినెస్ ఉమెన్ కోణం కూడా ఉందని. అయ్యో, నా గురించి చాలా మందికి తెలియదు. అంటే క్లోజ్ సర్కిల్ వాళ్ళ వరకే తెలుస్తుంది. ఐఎమ్ సూపర్వైజర్ ఫర్ హెర్బా లైఫ్. చాలా మందికి తెలీదు, ఐఎమ్ సూపర్వైజర్. అవునా? యా. అండ్ ఇంకా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, నా సర్కిల్ వరకు తెలుసు అది. సో ఏంటంటే కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడక తప్పదు. సో అందుకని చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది బ్యాడ్గా అనుకునే వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అయితే నేను అడుగుతాను, మీరు చెప్పాలి దానికి సమాధానం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటుపోట్లు చాలా కష్టం, అది అది సర్వసాధారణం ప్రతి ఒక్కరు కూడా. ఈవెన్ దో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నో ఆటుపోట్లు పడ్డ తర్వాతే మెగాస్టార్ అయ్యారు. సో అట్లాంటిది మనలాంటి వాళ్ళం పెద్ద లక్ష్యం కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చింది, ఒక సీరియల్ ఆర్టిస్ట్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది, హీరోయిన్ కూడా కాదు. వచ్చి రాగానే ఆల్మోస్ట్ అందరూ అంటుంటారు విజయవాడ అమ్మాయి కొంచెం టెక్ ఎక్కువ, పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇవన్నీ అయితే వస్తాయి మనకి. సో తర్వాత ఇంత స్పాన్ అప్ చిన్న టైంలోనే పెద్దగా ఇల్లు తీసేసుకుంది, బెంజ్ కార్లు తీసేసుకుంది, లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది. ఎవడో కొనిచ్చాడు, ఏంటి లైఫ్ ఏంటి అసలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని మీ మీద కొన్ని ట్రోల్స్ వచ్చాయి ఒకప్పుడు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను ఒక క్వశ్చన్ ఎందుకు అడగరు అని నాకు బాధ అనిపిస్తుందండి. పాప మీ అమ్మాయి ఇంత కష్టపడుతుంది ఎందుకు అని ఎవరు అడగరు. అవును. అరే నేను సీరియల్స్ పొద్దు నుంచి రాత్రి వరకు వర్క్ చేశాను, సినిమాలు కష్టపడి చేస్తాను, ఏ ఊరంటే ఆ ఊరు వెళ్ళేసి నేను కష్టపడతాను. బిగ్ బాస్ మీరు అందరూ చూసిందే, ఏం చేస్తున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు, ఎంత మెంటల్ స్ట్రగుల్ ఉంటుంది, ఎంత ఫ్యామిలీ ఫైట్ ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది చూశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు వీటిలో. మీరు నన్ను స్క్రీన్ మీద చూస్తున్నారంటే ఐఎమ్ ఎర్నింగ్ అనే కదా అక్కడ అర్థము. సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, బిగ్ బాస్ కానీ, వాట్ ఎవర్, దట్ మీన్స్ ఐఎమ్ ఎర్నింగ్ కదా. అరే ఇప్పుడు చెప్తున్నా, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను. ఐఎమ్ సూపర్వైజర్ ఫర్ హెర్బా లైఫ్. ఐ ఎర్న్ అ లాట్ అండ్ ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ. ఐ కెన్ ఎర్న్ అ లాట్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఐ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఇవన్నీ తెలీదు. సరే తెలిసిన వాటి గురించి మాట్లాడదాము. అరే సినిమాలు చేస్తుంటే కష్టపడతాం, మాకు లోన్లు ఇరా, మేము కారు కొనుక్కోలేమా, ఒక ఫ్లాట్ కొనుక్కోలేమా, ఇల్లు కొనుక్కోలేమా? ఇవెందుకు ఆలోచించరు ఒక్కరు కూడా? ఒక బెంజ్ కార్ బాగా నా ముందు బెంజుని చూస్తారు కానీ నన్ను నా కష్టం చూడరు. అవును. ఇప్పుడు నాకు ఎట్లుంటుంది, ఈ బెంజ్ కారు నేను మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలో ఒక భయం, భక్తి నాకు ఉంటుంది. అందుకని నేను ఇంకో 2 పనులు ఎక్కువ చేయగలుగుతా, నా అవసరం అది. అది ఎవరు ఎంకరేజ్ చెయ్యరండి. అరే హిమజ నువ్వు ఇంత కష్టపడతావు కదా నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికని ఎవ్వరూ అనరు. అది ఒకరు అనాలనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకేది లేదు. మన తెలుగులో ఎక్కువ ఇవి 100% ఏడ్చే వాళ్ళు ఎక్కువ కదా. అరే అది లేకపోతే ఎట్లా? ఏడ్చే వాళ్ళు ఎక్కువ కదా 100%. ఒకళ్ళు ఏదన్నా కొనుక్కొని సంతోషపడుతున్నారు, ఒకళ్ళు ఏదన్నా సినిమా చేస్తున్నారన్నా ఏడ్చే వాళ్ళే ఎక్కువ. నా మనస్తత్వం అస్సలు కాదు. ఏదన్నా ఒకళ్ళు తెలుగు అమ్మాయి ఏమన్నా చేస్తుందంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా తెలుగు అని, అరే మంచి రోల్ చేసింది, ప్రూవ్ చేసుకుంది. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, రీసెంట్గా కొంతమంది ఒక టాప్ హీరోయిన్ ఇప్పుడు మన తెలుగులో టాప్లో చేస్తుంది, బట్ వేరే స్టేట్ అమ్మాయి, బట్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, మంచి పేరు సంపాదించుకుంది, మంచిగా మనీ సంపాదించుకుని సెటిల్ అయింది. ఆమెను చూసి మన తెలుగు వాడు ఓరవలేక బాధపడడం. ఆమెకి ఏముందని ఇంత అంటే, ఆమెకి ఏముందని ఆఫర్లు వస్తున్నాయి, ఆమెకి ఏముందని జనాలు ఫాలో అవుతున్నారు, ఆమెకి ఏముందని ఆమె సినిమాలు చూస్తున్నారు, అది ఆలోచించరు. సింపుల్గా తీసేస్తారు. ఎవరైనా ఒక మనిషి కష్టాన్ని ఫస్ట్ చూడాలి, ఆ తర్వాత వాళ్ళ సంపాదన చూడాలి. దీనికి ఆమె ఎంత కష్టపడిందో అనేది తీసుకొని ఎందుకు ఇన్స్పైర్ అవ్వరు? ఓకే, నాకు అది చాలా బాధ అనిపిస్తుంది ఆలోచిస్తే. కానీ తర్వాత నా మూడు నేను ఖరాబ్ చేసుకోలేను కదా. ఎందుకు ఫీల్ అవ్వమండి, మనుషులం కదా, ఫీల్ అవుతాం ఇమ్మీడియట్గా, బట్ రియాక్ట్ కాకూడదు వాళ్ళకి ఇంకా అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తాం. పాపం వాళ్ళకి ఏ బతుకు దివానం లేక, ఎట్లా బతకాలో తెలియక ఇంకొకరి మీద బడేడ్చే వాళ్ళ గురించి నేనెందుకు నా టైం వేస్ట్ చేసుకుంటాను? ఓకే, సింపుల్ కదా. ఇప్పుడు నేనంటే ఎవరో తెలీదు, నేను అసలు ఏం పని చేస్తానో తెలీదు, ఈ పిల్లకి పనే లేదు అని అనుకుంటే నేను ఏం కొన్నా మీరు క్వశ్చన్ చేసినా దానికి ఒక అర్థం పాడు ఉంటుంది. నేను ఏం చేస్తున్నానో మీ అందరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది.
కనిపిస్తున్నా కూడా వాటికి ఏంటి అసలు ఏం తక్కువ, పనిచేసే వాళ్ళకి ఏం తక్కువ. ఇప్పుడు అంతా 30-40 లక్షలకు వచ్చేస్తున్నాయి కదా, 50 లక్షల లోపే అన్ని బెంజ్లు బిఎండబ్ల్యూలు కూడా. ప్రైజ్ విషయం వాటి నుంచి అసలు చక్కగా ఈఎంఐలు ఇస్తున్నారు, జీరో ఫైనాన్స్ ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న ఐఎమ్ మెంబర్ ఆఫ్ మా అసోసియేషన్. ఇవన్నీ ఎవడ దేకాడు అబ్బా కారుగా ఉంది ఎవడో కొన్నాడు ఏంటండి. నాకైతే ఒకసారి అనిపించింది లైవ్లోకి వచ్చి నా పేపర్స్ ఈఎంఐ ఇవన్నీ చూపించాలని అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాధేస్తుంది. అరే ఇట్లా ఎందుకు అనుకుంటారు, మరే ఇంత కష్టపడి ఒక పేరు కోసం కూడా పనిచేస్తాం కదండి, డబ్బే కాదు కదా. ఇంత పరువుగా బతుకుతున్నప్పుడు పేరు ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా? పోనీ ప్రత్యేకంగా పేరు వద్దబ్బా, ఉన్న పేరైతే పోకూడదు అని అనుకుంటాంగా. అది అసలు డబ్బు కోసమే చేయాలంటే సినిమాలు ఏముంది, సినిమాలు సంపాదన ఎక్కువ ఉంది. డబ్బుల కోసం అంటే సినిమాలే చెయ్యాలా? Fame వచ్చిన తర్వాత చాలా ఎక్కడ ఉంటాయి. డబ్బులు లేవా? అరే నాకు సిల్లీగా అనిపిస్తుంది. బట్ ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 12 షాప్ ఓపెనింగ్స్ చేశా. ఇట్స్ అ రికార్డ్. యాక్చువల్గా ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ నాకు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుందని చెప్పేసి నేను సెపరేట్గా ఒక వీడియో చేసి అన్నీ కలిపి పెడదాం అనుకున్నా, కానీ సెల్ఫ్ డబ్బా అది ఇది అంటారులే, ఎందుకు నాకు ఇది అవసరం అనిపించేసి లైట్ తీసుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను బిగ్ బాస్ నుంచి రాగానే 12 కాదు 15 షాప్ ఓపెనింగ్స్ చేశాను, ఇనాగరేషన్స్ చేశాను, వెంచర్స్ దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ దగ్గర వరకు ఓపెన్ చేశాను. సింపుల్గా గెస్ట్ చేయండి, ఒక్క ఓపెనింగ్కి మమ్మల్ని కనీసం రెస్పెక్ట్ఫుల్గా ఎంత పే చేస్తారని. డెఫినెట్గా అది చాలు కదా. నేను కారు కొనుక్కోవాలన్నా వాళ్ళు ఏదో పైన ఏదో అప్పుడప్పుడు ఒకసారి ఒక అన్నేసి ఇట్లా చూసి అదే ఇదేనా అని మాట్లాడతారు. ఇప్పుడు నేను తట్టుకోగలుగుతానండి, మా పేరెంట్స్ వింటే చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు నా ఇల్లు తీసుకున్న విషయంలో మా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వాళ్ళు నాకు ప్రాపర్టీ షేర్ చేయడము, ఇన్వెస్ట్ చేయడము జరిగింది నా హౌస్లో. ఎవడో ఇచ్చాడు గిఫ్ట్ అని అంటే వాళ్ళ గుండె పగిలిపోదు. ఇదేంటి ఇంత కష్టపడి మేము అమ్మాయికి ఇట్లా చేస్తే ఎవడో ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటని ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళ కష్టాన్ని మనం డిస్రెస్పెక్ట్ చేసినట్టేగా. అలాంటి మాట నేను అస్సలు ఊరుకోని, ఎవరైనా అంటే కడిగి ఉత్తికారేస్తా. ఓకే, మన కష్టాన్ని ఇన్సల్ట్ చేస్తే తట్టుకోలేమండి, కష్టం. అందుకనే విజయవాడ అమ్మాయి కదా, కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఇలా అంటే ఏమైనా తగ్గిపోతాయని మీ మీద ఏమన్నా రాళ్ళు వేస్తున్నారు అనుకుంటా. బతకలేని వాళ్ళు బతికిన వాళ్ళని, బతుకుతున్న వాళ్ళని ఏడిపించటానికే బతుకుతారు. సింపుల్. వాళ్ళ బతకలేరు. ఒకరిని చూసి ఇంకొకరు బతకాలనుకుంటారో వాళ్ళ జీవితాంతం బతకలేరు. మీ ఫేమ్ చూసి కావాలని మిమ్మల్ని ఫేమ్ గేమ్ కాదండి, సంతోషం చూసి ఫేమ్ తీసేయండి, డబ్బులు తీసేయండి. ఒకళ్ళు ప్యూర్గా సంతోషంగా ఒకరితో ఉన్నారన్న ఓరవలేని జనాలున్న లోకం ఇది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, నేను హిమదా కాదు, సమ్ ఎక్స్ట్రా అనుకోండి. నాకు లైఫ్లో నేను అనుకున్నది ఏమీ జరగట్లేదు, హోప్ఫుల్ ఫ్యూచర్ లేదు. ఇంకొక సంతోషంగా ఉంటే చూసి ఓరవగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది జనాలు వాళ్ళు కోరుకున్నది జరక్క ఇంకొకరి మీద ఏడుపు, అంతకు మించి ఏముండదు. ఇవన్నీ ఉంటాయని మనకు కూడా ముందే తెలుసు ఇండస్ట్రీలో. ఇవన్నీ ఉంటాయి అనుకోని మనం ఫ్యూచర్లో పడాలనుకుని ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే ఫ్యాషన్తో వచ్చారండి? ఆలీలు అంటారు అని అయితే అనుకున్నానండి. ఈ పిల్ల ఏంటి మన అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళడం ఏంటి, అక్కడ అట్లా చేస్తారంట ఇట్లా చేస్తారంట, షూటింగ్లు ఏడాడుకోబోతారంట, అందరు అబ్బాయిలు ఉంటారంట, ఇట్లాంటి వర్డ్స్ వస్తాయని నాకు 100% తెలుసు. అది కామన్. నా ప్రపంచం మా అమ్మ నాన్న అయినప్పుడు మిగతా వాళ్ళు నా ప్రపంచంలో లేరు. వాళ్ళు ఏమనుకుంటే ఏంటి అన్న సెన్స్లోనే నేను ముందడుగు వేస్తా. సో మీకు తెలుసు ఫేక్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ట్రూ కలర్స్ చూపిస్తుంటారు మనకి. బట్ మన అవసరం లేనప్పుడు బిహైండ్ మన వెనకే ఉండి. అరే కరెక్ట్ పాయింట్. అసలు చాలా రీసెంట్గా చాలామంది దొరికిపోయారు. ఎందుకంటే నా వెనక చాలామంది నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతారు కదా, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నాకు అదే చెప్తారు. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఇంకొకరి గురించి చాలా ఇదిగా మన ముందు వాళ్ళు లేనప్పుడు మాట్లాడుతున్నారంటే పక్కకి వెళ్ళిన తర్వాత మన గురించి కూడా అట్లా మాట్లాడరన్న గ్యారంటీ ఏంటి? సేమ్ నేను అదే మెంటాలిటీ అండి. అది అవునా ఓకే అన్నట్టు ఉండాలి. నాకు ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంచుకున్నది ఉన్నది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ శివజ్యోతి. షీ ఈజ్ సచ్ అ ప్యూర్ హార్ట్, జెన్యూన్ లేడీ. ఇప్పుడు ఏమంటారు, ఇది ఒక సామెత ఉంది ఏంటి, 1000 ఉండి ఏం లాభం ఒక్కడున్నా చాలని ఒక సామెత ఉంది. అట్లా గుడ్ బ్యాడ్ అన్ని షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు చాలండి, ట్రూ ఫ్రెండ్. ఇంకా అంతేగా. సో ఇప్పుడు మీరు అన్నారు శివజ్యోతి అని చెప్పి, బిగ్ బాస్ 3
మీరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక డిజిటల్ ఛానల్ పెట్టేసుకున్నారు. తుమ్మినా దగ్గినా టక్కన తగ్గినా కాదులే కానీ ఒక పర్పస్ ఉంటుంది, అది గ్రహిస్తే కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక ఇంట్లో చేస్తారు. ఇప్పుడు రేపు నాకు తెలిసి మీ ఇల్లంతా ఎల్లుండి వచ్చేస్తుంది. ఇది ఏంటి కాన్సెప్ట్ ఏంటి, డిజిటల్కి వచ్చేసారు మొత్తం కూడా బతకరా మమ్మల్ని? మిమ్మల్ని బతకనివ్వడం కాదు, మేము కూడా బతకాలని చెప్పేసి వచ్చాము. విల్ ఇంటరాక్ట్ మోర్ విత్ ద ఆడియన్స్. అండ్ చాలా మందికి తెలుసు యూట్యూబ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ, మనల్ని పర్సనల్గా ప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ మేము ఇలా కూడా చేయొచ్చు, మేము ఇలా కూడా చూపించవచ్చు, మేము ఇలా కూడా కనిపిస్తామని చెప్పి చూపించుకోవచ్చు. అండ్ లాట్ మోర్ లైక్ ఏమంటారు, మనం చాలా సంపాదించవచ్చు కూడా యూట్యూబ్లో. చాలా మంది 100% ఎందుకు నామూషి ఎందుకు, మనం చేసే పని కరెక్ట్ ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ మీ బిగ్ బాస్ 3 మొత్తం ఛానల్స్ పెట్టారనుకుంటా. నేను ఫస్ట్ పెట్టాను విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ శివజ్యోతి. తను చెప్పడం వల్లనే చెయ్యక్క అంటేనే నేను స్టార్ట్ చేశాను. అండ్ నేను రోహిణి అండ్ దెన్ శివజ్యోతి. కొంచెం లేట్ అయింది ఛానల్లో పర్మిషన్ తీసుకోవడం, కొంచెం లేదంటే అసలు అదే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అలీ తర్వాత అలీ రీసెంట్గా మేల్ పప్పి మా గ్రూప్లో. మేల్ పప్పియా? అట్లా మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు, ఇంకా చేస్తారేమో మనకు తెలియదు. అసలు అలీ వస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్నే హోమ్ టూర్ పెట్టాడు. అవును, నేను అదే చేయరా బాబు బాగుంటుంది, దిస్ ఇస్ సంథింగ్ న్యూ, ఎంజాయ్ చేస్తావు నువ్వు అని చెప్పి బిఫోర్ అడిగాను నేను, వద్దురా బాబు మనకి ఎందుకు లేనిపోని అన్నాడు నాతో. తీరా చూస్తే హోమ్ టూర్ పెట్టాడు. బాగుంది. మనం డైరెక్ట్గా మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఏంటంటే మన ఫాలోవర్స్లోనే రీచ్ అవుతాం మ్యాక్సిమం. బట్ యూట్యూబ్ ఏంటంటే బిగ్ వరల్డ్ కదా, ఏ హ్యాష్ ట్యాగ్ పెడితే ఏది మనం హైలైట్ చేస్తే ఏది ఎవరికి రీచ్ అవుతుందో తెలియదు, ఎంతమంది ఆడియన్స్ రీచ్ అవుతుందో తెలియదు. ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వాలన్న ఇది ఎవరికైనా ఉంటుంది. అఫ్కోర్స్ అది రీజన్ యూట్యూబ్. బట్ సినిమా సంపాదన కన్నా ఇప్పుడు యూట్యూబ్ సంపాదన ఎక్కువ ఉంది మీదన్న దానికి ఏం చెప్తారు మీరు? రోహిణికి కానీ మీకు కానీ ఎక్కువ తక్కువ కాదులేండి కానీ ఇట్స్ వర్త్ ఆఫ్ స్పెండింగ్ టైం. ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు యూట్యూబ్లో. ఇప్పుడు చెప్పొచ్చేమో మీ వెల్ విషెస్కి బెంజ్కి ఈఎంఐ ఎలా కడుతుందో ఇప్పుడు చెప్పొచ్చు మీరు వాళ్ళకి. నేను చాలా రకాలుగా కష్టపడుతున్నానండి. యాక్టింగ్ కష్టమని నేను అనను, నాకు చాలా డిఫరెంట్ వర్క్స్ నేను చూస్ చేసుకున్నాను. సినిమాలు కానీ మన టీవీ షోస్ కానీ. అండ్ అసలు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాగా నాకు అర్థం కావట్లేదు. సో మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు కదా స్క్రీన్లో, టీవీస్లో కానీ బిగ్ స్క్రీన్లో కానీ. అండ్ ఐ టోల్డ్ యూ హెర్బల్ లైఫ్ సూపర్వైజర్ని నేను. అండ్ యాంకరింగ్ బ్యాలెన్స్ ఉందనుకుంటా. యాంకరింగ్ చేసాను, నాకు ఇష్టం. ఈ కరోనా వల్ల ఒక ప్రోగ్రామ్ డిలే అయింది. మేబీ లెట్స్ వెయిట్, హోప్ ఫర్ మంచి ఛానల్తో వెళ్దామని. అంతే. యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి రాగానే చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. 2 ఆఫర్స్ వచ్చాయి ఫ్రమ్ 2 బిగ్ టీవీ ఛానల్స్. బట్ బికాస్ ఆఫ్ మై అగ్రిమెంట్ విత్ మా టీవీ ఐ కుడెంట్ డూ దాట్. చాలా ఆ ప్లేస్లో ఇంకొకరిని చూసి సర్లే నా ఫ్రెండే చేస్తుంది కదా అని కూల్ డౌన్ అయ్యాను, కానీ లేదంటే చాలా బాధ అనిపించేది. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా కాన్సన్ట్రేట్ చేసింది 1K తీసుకొద్దామని. హిమజాని 1K తీసుకొద్దామని చాలా కాన్సన్ట్రేట్ చేశారు బిగ్ బాస్. చేస్తుంటే బాగుంటుంది. 1 or 2 ఎక్కువ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా, మీరు వద్దనుకున్నారు. 1 ప్లేస్ కంటున్నా నేను, 1 సీజన్ కంటున్నారా? ఓకే, ట్రై చేశారు. బట్ నేను కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా. 1 అంటే ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు, నాకు హిందీ బిగ్ బాసే తెలీదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేను మామూలుగా ఫ్రీగా ఓపెన్గా మాట్లాడతాను కదా, అది వాళ్ళకి నచ్చింది. ఇట్లాగే మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి, రిజర్వ్డ్గా అట్లా ఉండకండి, మీరేంటో మీరు ఫ్రీగా ఉండండి అని చెప్పారు. ఓకే అన్నారు. బట్ వాళ్ళు డేట్స్ ఇవ్వడం చాలా లేట్ అయింది. ఇంటర్వ్యూ అయిన 1 monthకి డేట్స్ ఇచ్చారు నాకు ఫస్ట్ సీజన్కి. నేను ఈలోపు ఖాళీ ఎందుకుంటాను, ఇంకా వేరే మూవీస్ యాక్సెప్ట్ చేసేసి మూవీస్ 1 or 2 వదులుకొని 3కి వచ్చేసారు. ఇంకా కుదరలేదు. 2 కూడా అబ్బా 2లో వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. తర్వాత వెళ్ళకపోవడం మంచిది అనిపించింది. 3లోకి వచ్చాక హ్యాపీ అనిపించింది. ఎందుకు వద్దనిపించింది? అంటే మరీ టూ మచ్ ఏమంటానంటే కొంచెం ఎక్కువ గొడవల్లాగా ఏదోగా రెబడీగా ఉంది అట్లా. సో బిగ్ బాస్కి మీరు వెళ్ళొచ్చారు కాబట్టి మీకు బాగా తెలుసు అంటున్నారు. సో బిగ్ బాస్ 1, 2, 3కి మీరు వచ్చారు, 4 ఇప్పుడు చూస్తున్నారు. 3కి 4కి మధ్య డిఫరెన్స్ అంటే ఏం కనపడింది మీకు? మనుషులు అంతకు మించే ఉంటుంది. అది ఓకే ఉంటుంది కదా మసాలా. యాక్చువల్గా ఏది స్క్రిప్టెడ్ అయితే కాదు, అది మాత్రం 100% రాసిస్తా. మెయిన్ చేసింది అయితే ఫ్యూచర్లో నాకు తెలీదు, జరుగుతుంది గురించి నాకు తెలీదు. నేనున్నది అయితే నాకు తెలుసు కాబట్టి నా సీజన్ గురించి మాట్లాడుతున్నా, స్క్రిప్టెడ్ కాదు. ఓకే, అనాలి జస్ట్ లోపలికి పంపుతారు అంతే. ఫ్రీగా ఉండండి, ఏదన్నా మనసులో ఉంటే బయటికి స్పీక్ అవుట్
అంటారు అంతే, అంతకుమించి ఏం చెప్పరు మనకి. డైరెక్షన్స్ ఏమి ఇవ్వరు, అసలు ఏ రోజు ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలీదు. సో స్క్రిప్ట్ అన్నదానికి ఆస్కారమే లేదు దానికి. ఓకే, బట్ మీకు ఆ పోర్ట్రే చేసే విధానం మీకు స్క్రిప్ట్ ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎడిటెడ్ వర్షన్ చూస్తున్నారు కదా మీరు, ఎంత వాళ్ళు న్యాచురల్గా ఉన్నా కూడా ఎడిట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా మీరు, క్లిప్ బై క్లిప్. మీరు అలా చూస్తుంటే ఇంకా స్క్రిప్ట్ ఫీలింగ్ వస్తుంది. మొన్న ఏం జరిగింది, ఇవాళ ఏం జరుగుతుంది, అలాగా వాళ్ళు స్క్రీన్ ప్లే అట్లా సెట్ చేసుకోవడం బట్టి మీకు అట్లా అనిపిస్తుంది. సో బిగ్ బాస్ మొత్తం హౌస్లో ఉన్నారు కాబట్టి 24 hours వెళ్ళిన తర్వాత అనిపించిందా అచ్చా ఎందుకు వచ్చాను ఈ షోకి అనిపించిందా, లేకపోతే నిజం చెప్పండి ఇప్పుడు అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ మీది? నేను నిజమే చెప్తాను. అప్పుడు ఏమనుకున్నాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనుకుంటాం. మన పాజిటివ్గా ఉన్న రోజు ఇదేదో బాగుంది వచ్చి మంచి పని చేసాం అనిపిస్తుంది, మన బాధ అనిపించిన రోజు ఎందుకు వచ్చామని అనిపిస్తుంది. సో ఒక్కో రోజు ఒకలా అనిపిస్తుంది. స్టాండర్డ్ ఫీలింగ్ ఎప్పుడు ఎవరికి ఉండదు అక్కడ. ఎందుకంటే మనం బయట ఏంటంటే నెగిటివిటీ దగ్గర నుంచి వస్తుందంటే వాళ్ళకి దూరంగా వచ్చి మన లైఫ్ మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది బయట. అక్కడ అలా కాదు కదా. ఫర్ ద ఫస్ట్ టైం మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో ఒక్క ఇంట్లోనే ఒక చోటనే కలిసి తినాలి, ఒకే చోట పడుకోవాలి, అట్లా ఉంటుంది కదా. సో మిమ్మల్ని ఎవరేమనరు, మీరు అట్లా అని కాదు అని ఉంటారేమో, వేసి ఉండరేమో. బిగ్ బాస్లో ఏమైనా కొట్టారా ఉందా? కొట్టలేదు. ఒకసారి వితికని బాగా హర్ట్ చేసినట్టు తను అరుస్తుంది. వితిక ఆ సౌండ్లు మీకు రాలేదు కానీ భయంకరంగా పెయిన్కి అరిసింది. నాకు తన బాధ చూసి రాహుల్ మీద కోపం వచ్చి ఇట్లా అన్నా అంతే. అంటే చెయ్యి వదలట్లేదు. అది ఎంత సీక్రెట్ టాస్క్ అయినా అంత హార్ష్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు హర్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్న సెన్స్లో నాకు అది నచ్చక చెయ్యి విదిలించడానికి కుదరకపోతే ఇట్లా కొట్టా. ఓకే, హేమాని ఫస్ట్ వీకే పంపించారు. నేనా? మీరే కాదు బయట. ఓకే, ఏంటో మరి ఆవిడకి అలా అయింది పాపం. బట్ హేమాకి మీకు మధ్య ఏదో గొడవలు ఉన్నాయని. గొడవలేం నిజమా అండి అది? నిజమా అంటే మిస్కమ్యూనికేషన్ అంతే. అదే తనని నేను నమ్మను, నేను తను నమ్మను. ఆర్ట్ సైన్స్ అన్న ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు హాయ్ బాయ్ బాగానే ఉంది. ఎందుకు వచ్చింది మిస్కమ్యూనికేషన్? మీ వల్ల తన వల్ల? కంప్లీట్లీ పర్సనల్. అది మిస్కమ్యూనికేషన్ అయిందంతే మధ్యలో వేరే వాళ్ళు. అవును, పొసెసివ్నెస్ మధ్యలో ఉన్నది ఒక ఫ్రెండ్ మీద ఉన్న పొసెసివ్నెస్ వల్ల స్టార్ట్ అయింది, మ్యూచువల్ ఫ్రెండ్ మీద. ఇండస్ట్రీలో ర్యాప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ బిల్డ్ బాగా అవుతుంది మనకి. బట్ మధ్య వ్యక్తి వల్ల విడిపోయే వాళ్ళు, ఫ్రెండ్షిప్ విడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? 100% ట్రూయే కదండి. మధ్య వ్యక్తి ఇప్పుడు అబద్ధాలు చెప్పి మన మధ్యలో వ్యక్తిని నమ్మిన వాళ్ళు అయితే, మధ్య వ్యక్తి మనం నమ్మిన వాళ్ళు అయితే ఆబ్వియస్లీ మనం మాట వింటాం కదా. బట్ 1, 2 చూసిన తర్వాత అనిపించింది 3 చాలా ఫ్రెండ్స్ అంతా బాగా గెట్ టుగెదర్ పెట్టుకుంటారు, బర్త్డేస్ కలుస్తుంటారు. మీ మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది బయట ఆడియన్స్కి. మీ పార్టీలో మీరు అనుకునే వాళ్ళు రావట్లేదా? హేమ కానీ వీళ్ళు జాయిన్ అవ్వట్లేదు ఎందుకని? నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వస్తారండి. నేను పిలుచుకున్న ప్రతి ఒక్కళ్ళు నా కోసం వస్తారు. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. వచ్చే వాళ్ళైతేనే నేను పిలుస్తా. అది వీళ్ళు రారు ఎందుకని అసలు నేను పిలవను. వాళ్ళని ఇబ్బంది పెట్టం ఎందుకు, అంతేగా. మీ గ్లామర్, మీ బోల్డ్నెస్ కొంచెం ఏమన్నా అడ్డం పడుతున్నాయేమో సీనియర్స్ కదా? అస్సలు అవి రీజన్సే కాదండి, అస్సలకి కానే కాదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నేను మంచిదానని నాకు అనిపించవచ్చు, మీకు అనిపించకపోవచ్చు. మీరు మంచివాళ్ళని మీకు అనిపించవచ్చు, నాకు అనిపించకపోవచ్చు. ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్. అమ్మో, హేమ గారు అంటేనే మీ మూడ్ చేంజ్ అవుతుంది. కానీ వచ్చేద్దాం బయటికి. ఇలా నవ్వండి. సో బిగ్ బాస్లో మీరు అనుకున్న వాళ్ళు ఫైనల్కి వచ్చారా, లేకపోతే అక్కడ కూడా? మా సీజన్లో, మీ సీజన్లో రవి, శివజ్యోతి, మేము ముగ్గురం కూడా ఫైనల్స్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అవునా? టాప్ 3లో లేరు. మేము నామినేషన్స్కి రాబట్టి ఎలిమినేట్ అయ్యాం, కానీ చాలామంది నామినేషన్స్కి రాక సేవ్ అయ్యారు. ఓకే, యు గాట్ ద పాయింట్. కొంతమంది నామినేషన్స్కి రాక, నామినేషన్స్లోకే రాలేదు కాబట్టి సేఫ్లో ఉన్నారు. అది వార్ జోన్కే రాలేదు, వారు గెలిచినట్టు కాదు కదా, కానీ బయటకు వచ్చేసారు. చివరికి లేట్గా వచ్చారు కొంతమంది. బట్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్స్ ఎక్కువ అవుతాయండి బిగ్ బాస్లో. ఈ సీజన్లో కూడా దివి చాలా నాకు కొంచెం అన్ఎక్స్పెక్టెడే. అది యాక్చువల్గా దివిలో నేను కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకున్నాయి, బోల్డ్గా మాట్లాడుతుంది, మనసులో ఏముంది అది మాట్లాడుతుంది, అబద్ధం ఆడట్లేదు, తన కోసం ఎక్కడ తగ్గట్లేదు అన్న సెన్స్ ఉంది నాకు. కానీ పంపించేశారుగా. అదే అంటున్నాను, అక్కడ ఎవరు కంపారబిలిటీతో తనకు ఓట్స్ వచ్చాయో ఏంటో అన్నీ ఉంటాయి కదా. అండ్ కొంతమంది ఏంటంటే ఈ అమ్మాయి ఎటు ఉంటుందిలే అని చెప్పేసి లైట్ తీసుకొని ఓట్లేరు. ఈ అబ్బాయి కానీ అలీకి అలాగే జరిగింది. యాక్చువల్గా అలీ స్ట్రాంగ్ అండ్ లైక్ హీ గివ్స్ హిస్ బెస్ట్
బిగ్ బాస్ కరెక్ట్ యాప్ట్ అది. వాడు ఎలిమినేట్ అవ్వడం ఏంటి, ఒకేసారి నామినేషన్కి వెళ్ళాడు, ఎలిమినేట్ అయిపోయాడు, ఏం అర్థం కాల మా అందరికి. కానీ మళ్ళీ లోపలికి వచ్చాడు కదా. అది ఇంకా బిగ్ బాస్ డెసిషన్ డైరెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ ఓటింగ్ రీఎంట్రీ. ఇంకా వాళ్ళ ఇష్టం. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత మీది? మాదా చాలా మంచి పేమెంట్ ఇచ్చారు, సినిమాల కన్నా ఎక్కువ పేమెంట్ చేశారు. పర్ డేకా పర్ వీక్? వీక్లీ ఉంటుంది, డే వైజ్ అసలు ఉండదు. ఎందుకంటే ఉంటే వీక్ ఉంటాం, లేదంటే ఉండం కదా. సో వీక్లీ పేమెంటే ఉంటుంది. 100% నా మూవీ దానికన్నా చాలా బెటర్గా ఇచ్చారు. ఒక ఇల్లు కొనే అంత రెమ్యునరేషన్ వచ్చిందంట, నిజమేనా? ఆల్మోస్ట్. సూపర్. అది చాలు కదా, ఇల్లు కొనేసుకున్నారు. ఇంకా ఇల్లు ఎవడో ఇచ్చే అన్న కామెంట్ కన్నా ఈ కామెంట్ సూపర్. ఇంకా ఈ కామెంట్ చూడరు ఎవడు. ఇదా నమ్మేవాడు మన కష్టాన్ని చూసి ఏదైనా నమ్ముతాడండి. నమ్మకూడదు డిసైనాడు మనం ఎన్ని చెప్పినా వేస్ట్. బట్ బయట వాళ్ళే చెప్తుంటారు సినిమా వాళ్ళ కెమెరా మస్తు సంపాదిస్తారు, మస్తు పైసలు అంటారా. ఏమన్నా అదే సంపాదనతో అరే మేము ఏం చేసుకుంటాం, డబ్బులు అంతా మూటగట్టి పాతేస్తామా, వాడతాంగా, ఆ ఖర్చు పెట్టుకునేటప్పుడే కదా వస్తువులు కొనేది, ఆ వస్తువులు చూసినప్పుడేగా ఏడ్చేది. అంతే కదా, మనం కష్టపడేదే సంతోషం కోసం. సంతోషం అనేది ఆబ్వియస్లీ తిండి తిని పడుకుంటే సరిపోయిందా, ఇంకా చాలా ఉంటాయి. మినిమం ఇది అయిపోయిందా, నెక్స్ట్ ఏంటి అన్నదే లైఫ్. అవును. ఎంతసేపు అని ఫ్రెండ్షిప్, ప్రపంచము, ప్రేమ ఉంటే చాలు, అమ్మ నాన్న ఉంటుంది, ఇది ఒక లెవెల్. ఓకే, ఇదంతా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తారు. అవును. అది ఇంకా వర్క్ పెరుగుతుంది, ఇంకా సంపాదించాలి, కోరికలు పెరుగుతాయి, ఇంకా లైఫ్ అంటే ఇంకేముంటుందండి మనకి. అంతే కదా. బట్ బిగ్ బాస్ 3 తర్వాతే హిమజాకి ఒక స్టాండర్డ్ బయట నేమ్ వచ్చిందంటే ఏమంటారు మీరు? అంటే నేనేంటో నలుగురికి తెలిసాను కదండి, కొంచెం నాకు కూడా కొంచెం చాలా ప్లస్ అయింది బిగ్ బాస్లోకి రావడం అనేది. నాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే నేను మూవీస్ చేసింది అప్పటికి ఒక 7-8 చేసుంటాను. కాదు, 12 వరకు చేసుంటాను. నా వికీపీడియాలో ఉన్నాయి క్లియర్గా డీటెయిల్స్. రికగ్నైజేషన్ ఉంది 100%. కానీ 10 మందిలో ఒక 5-6 గుర్తుపట్టేవాళ్ళు, మూవీస్ చూసేవాళ్ళు. ఇప్పుడేంటి, ఈ బిగ్ బాస్కి ఆడియన్స్ ఎక్కువ, లైక్ బిగ్ స్క్రీన్ ఆడియన్స్ ఉంటారు, స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి హిమజా ఎక్కువ మందికి తెలిసింది. ఎలా తెలిసింది? యాజ్ అ హిమజా ఇట్ సెల్ఫ్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది డైరెక్ట్గా తెలిసింది. సో నేను చేసిన దాన్ని ఈ క్యారెక్టర్ ఓవర్లాప్ చేసేసింది ఆ క్యారెక్టర్స్ అని. సో ఇప్పుడు మీరు రాగానే ఇంట్రడక్షన్ కూడా బిగ్ బాస్ హిమజానే అన్నారు కదా, ఎందుకంటే నీకు ఇంటి పేరు అయిపోయింది బిగ్ బాస్. ఇంటి పేరు బిగ్ బాస్. బట్ బిగ్ బాస్ అనేది ఫేమ్ వరకే పనికి వస్తుంది, మనకి ఆఫర్స్కి పనికిరాదు. ఇండస్ట్రీలో ఆఫర్స్ చాలా తగ్గుతాయి, ఎవడు పిలవడు అనే మాటకి ఏం చెప్తారు? అది ఎందుకని బురద చల్లేశారు, అందరికి అదే అంటారు. మిమ్మల్ని అయితే ఎవరన్నా అన్నారు ఎందుకు వెళ్తావు బిగ్ బాస్కి, ఆఫర్స్ రావని? ప్రాక్టికల్గా చెప్పాలంటే ఐ గాట్ సో మెనీ ఆఫర్స్ అండ్ ఐ ఎర్న్ సో మచ్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. నాట్ ఓన్లీ ఇన్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా సో మెనీ బ్రాండ్స్ అప్రోచ్ మీ, సో మెనీ మాల్స్ అండ్ షాప్స్ కానీ, బ్యూటీ చాలా మంది ఓపెనింగ్స్ కానీ వీటికని అప్రోచ్ అయ్యి దే ఆఫర్డ్ మీ బిగ్ అమౌంట్ అన్నమాట. చాలా మంది. అంత దేనికి వచ్చింది, అంత క్రేజ్ తెచ్చింది నాకు బిగ్ బాసే కదా. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఏదన్నా ఆపర్చునిటీస్ నచ్చక చేస్తుండరేమో, వాళ్ళ లెవెల్కి ఇది నా లెవెల్ కాదనుకొని వదిలేసారేమో అన్న అనుమానం. అంతే. ఆల్రెడీ ప్లాట్ఫామ్లో ఉండుంటే మేము ఆల్రెడీ మూవీస్ ఎప్పటి నుంచో చేస్తున్నాం, మాకంటూ ఓకే హిమజా ఇట్లా చేస్తుంది, ఈ క్యారెక్టర్స్ బాగానే చేస్తుంది, వీడికి తీసుకోవచ్చు అని ఒక ఇది ఉంది కాబట్టి భయం లేదు. అండ్ పెద్ద చేంజ్ ఓవర్ కూడా రాదు నాకు. నేను వెళ్ళే లైన్లో పెద్ద గొప్ప చేంజ్ ఓవర్ కూడా రాదు. ఎందుకంటే యాజ్ ఎ హిమజా ఏంటని చూపించాను కానీ నా టాలెంట్స్ ఏంటి, నేను ఇలా యాక్ట్ చేయగలను అలా యాక్ట్ చేయగలను అన్న టాలెంట్స్ నేనేం చూపించలేదు ఓకే షోలో. సో షో నాకు కెరియర్ పరంగా, నా కెరియర్ యాక్షన్ కాబట్టి కెరియర్ పరంగా ఇక్కడ లింక్ లేదు కాబట్టి నాకు హెల్ప్ కాదు మూవీస్ పరంగా చూసుకుంటే. సో బిగ్ బాస్లో కమిట్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటారు. ఏం కమిట్మెంట్స్ అండి? అమ్మాయిలకి కమిట్మెంట్స్ అన్న వర్డ్కే ఈ మధ్య ఎన్ని అర్థాలు ఉంటున్నాయి నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూసి భయపడతారులే. సో బిగ్ బాస్ గురించి మీరు లేడీస్ ఇబ్బందుల గురించి అంటున్నారా? నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి అస్సలు ఆ ధైర్యం చెయ్యరు, ఆ ఆలోచన ఉన్నా కూడా చచ్చిపోద్ది. ఎందుకంటే బిగ్ బాస్ ఒకరు సెలెక్ట్ అయ్యి ముందుకు వస్తున్నారంటే కంపల్సరీ వాళ్ళు ఓపెన్ మైండెడ్, బాగా స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళు అండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళు అంటేనే ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. అలాంటి వాళ్ళతో వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? అంత నేనైతే నిజంగా చూశాను కదా, అలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు కానే కాదు. ఎందుకంటే 3 times ఇంటర్వ్యూ అయింది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఫైనల్ స్టెప్, 3 times ఇంటర్వ్యూ అయింది. ఒక్కసారి కూడా అట్లా నోర్జాలు. నా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్వ్యూ అయింది, వాళ్ళెవరూ ఏమి ఇట్లా జరగలేదే. అంత మేమేమన్నా అందంగా లేదంటే పర్వాలేదు, కాస్తో కూస్తుండే, మాకెందుకు అలాంటి ఇబ్బంది రాలేదు. అట్లా ఏం కాదు. మేబీ కొన్ని వాళ్ళకి ఏదో సమ్ నెగిటివ్ ఏదో జరుగుంటుంది, మేబీ వాళ్ళకి అలా
అయ్యిందేమో నాకు తెలీదు. మా వరకు వస్తే నా పప్పీస్ గ్యాంగ్ మేమందరం అయితే 0.01% కూడా అట్లాంటిది ఫేస్ చేయాలి. సో ఇంకొక వార్డ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినపడేది, మనకి మంచి ఆఫర్స్ వస్తేనేమో దానికి మంచి కమిట్మెంట్స్ వస్తుంది అందుకనే ఆఫర్స్ వస్తాయి అంటారు. అది ఇంకొకటేమో రాకపోతేనేమో దాని ధైర్యం లేదు, దరిద్రం అంటారు. కానీ నాకు ఒకటి అర్థం కాదండి లాజిక్. ఓకే, కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆఫర్ వచ్చింది, మరి ఆఫర్ లానప్పుడు ఏంటి పాపం కమిట్మెంట్స్ ఇవ్వట్లేదా? అయ్యో పాపం, అదేంటది? ఆ లాజిక్ ఏంటి అసలు? అది కమిట్మెంట్స్ కావాలేంటంట. సరే, కమిట్మెంట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు చాలా సినిమాలు చేసి చాలా బాగా సెటిల్ అయి ఉండాలి. పాపం వాళ్ళు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు. చాలా కోపం వస్తుందని నాకు ఆ మాటలు వింటుంటే కదా. చాలా అదే మీ ఇంట్లో పిల్లలైతే అట్లనే అంటారా? అదే హీరోయిన్స్ అట్లెట్లు అబ్బా సూపర్ పెర్ఫార్మర్ రా, అదిరా ఇదిరా టాలెంట్ అంటారు. అవకాశం వస్తేనే కదా టాలెంట్ చూపించుకునేది. బట్ మీరు చెప్పిన దానికి కూడా క్లియర్గా కనపడుతుంది మనకి. కమిట్మెంట్స్ ఇస్తేనే ఆఫర్స్ రావాలని ఏం లేదు. బట్ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. బయట చాలా మంది చెప్తారు కదా. మనం ఎవరిని చూసామండి చెప్పండి? 4 గోడల మధ్యకి వెళ్ళి మనం ఏమైనా చూసామా? మనం అసలు అట్లా మాట్లాడడమే కరెక్ట్ కాదు. ఎవరైనా చూసారా? అరే అలా తెలుసుంటే కంప్లైంట్ ఎందుకు ఇవ్వవు? అరే ఇట్లా జరుగుతుంది, నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించు. నీకు అంత ధైర్యము అంత అభిమానము ఉంటే నువ్వు ఒక కంప్లైంట్ ఇచ్చి చూడు, అయిపోయే. నువ్వు దేశానికి సేవ చేసిన వాడు అవుతావు, ఇండస్ట్రీని కాపాడిన వాడిని అవుతావు కదా. అదంతా మానేసి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఏం బేకటానికి ఆ మాటలన్నీ నాకు అర్థం కాదు. 3-4 years తర్వాత వస్తుంది అది మళ్ళీ న్యూస్లోకి. జనాలు మరీ ఖాళీగా ఉన్న ప్రాబ్లమేనండి. ఏది పడితే అది మాట్లాడతారు కొంతమంది. అందరం కాదండి, తప్పుంటే క్షమించండి. కొంతమంది ఉంటుందండి, నాకు కోపం ఉంటుంది. ఇప్పుడు మాకు ఇండస్ట్రీ కాపాడుతుంది, ఇండస్ట్రీ ఫుడ్ పెడుతుంది కదా, జరగనివి జరిగినట్టు చూపిస్తే చాలా బాధ అనిపిస్తుంది, కోపం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు కాదు అందరి మీద పడుతుంది. బాగా కోపంగా ఉన్నారు ఈ విషయంలో, బాగా హర్ట్ చేశారు మిమ్మల్ని? నేను డైరెక్ట్గా హర్ట్ అవ్వడం కాదు. ఒక ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు 4 ఉండరా, డైరెక్టర్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు 4 ఉండరా. వాళ్ళ గురించి నాకు తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇంకా కోపం వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వారు అని పోర్ట్రే చేసుకుంటారు, కానీ అసలు వీళ్ళు ఏం వెలగబెట్టారు ముందు, అసలు అక్కడ దాకా వీళ్ళు ఎందుకు తెచ్చారు, ఆ లీనియన్స్ ఎందుకు ఇచ్చారు అన్నది ఎవ్వరు పోర్ట్రే చేసుకోరండి. కరెక్ట్గా చెప్పారు. చాట్ హిస్టరీస్ అది ఇది అంటారా, ఆ టేప్ ఏం జరిగిందో చూపిస్తారు, కానీ ఇటు ఏం జరిగింది ఫస్ట్ అసలు నంబర్లు ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు. ఏం అవసరం డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ నంబర్లు ఏం అవసరం అసలు? సరే వెళ్ళింది జస్ట్ క్యూరియాసిటీ కొద్దీ, హాయ్ సార్ కొంచెం టచ్లో ఉందాం గుర్తు చేద్దాం ఉంటే సెన్స్ ఓకే, కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నాయి ఓకే. కాన్వర్జేషన్ ఎదుటి వాళ్ళు అంతవరకు మాట్లాడేదాకా ఎందుకు తీసుకొస్తున్నాం? మనం ఇస్తున్నాం. చనువు అనేది ఎక్కువ ఇస్తే అదే ప్రాబ్లం. చనువు మొహమాటం, అమ్మాయిలకి చెప్తున్నాం కదా, చనువు మొహమాటం ఈ రెండు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మనం. కాస్టింగ్ కోచ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇదే చెప్తారు మీరు. అంతే కదా. ఇప్పుడు చేసావా ఏమైనా తప్పు చేసా ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపో. చాలా మంది చాలా రకాల సిచ్యువేషన్స్ వస్తాయి, సరే నాకు ఇట్లా జరిగిందని ముందుకెళ్ళిపో. అంతేగాని మళ్ళీ దాన్ని ఎదుటి వాళ్ళని తప్పుగా చేసి మాట్లాడడం చాలా తప్పు. కానీ మిమ్మల్ని ఇండస్ట్రీ వాళ్ళు చూస్తే భయపడతారంటే ఎందుకు అసలు? నాకు అదే అర్థం కాదు. అంత భయపడేటట్టు ఎవరు కనపడరు. మీరు చూస్తే ఇదొక యాంగిల్ అంతే, ఇదొక యాంగిల్ అంతే. వేరే యాంగిల్ అసలు మా ఇంట్లో ఎప్పుడు గెంతుతా తిరుగుతా ఆడతా పాడతా ఉంటా. ఏ సిచ్యువేషన్ తగ్గట్టు అట్లా రియాక్షన్ అట్లా వచ్చేస్తుంది ఫేస్లో అంతే. సో బిగ్ బాస్ 4 తీసుకున్న కంటెస్టెంట్లు కూడా మంచి వాళ్ళేం కాదు, అంటే ఎవరికి తెలియని ఆర్టిస్టులు పెద్దగా అనిపించట్లేదు ఫస్ట్లో షో అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఈ షో? యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ సెలబ్రిటీస్, అంటే అందరూ సెలబ్రిటీస్ ఆల్రెడీ అందరూ నోటెడే, కాకపోతే ఆ సర్కిల్ వరకు తెలుసు. ఇప్పుడు దేత్తడి హారిక నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, నా వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకి తెలీదు. ఓకే, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సర్కిల్ ఉంటుంది అన్నమాట. మన ఇతను ఉన్నాడు కదా భీమ్బాయ్ మెహబూబ్, టిక్టాక్లో నేను చాలా ఫాలో అయ్యాను. దానికి చాలా ఎక్స్ప్రెషన్ చాలా కష్టపడతాడు మెహబూబ్. నేను టిక్టాక్లో ఫాలో అయ్యాను, నాకు తెలుసు, చాలామందికి తెలీదు, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. సో అట్లాగా ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది రికగ్నైజ్ చేస్తారనమాట. ఇప్పుడు చెక్ చేసి ఉంటారు ఈయనెవరు అని, అప్పుడు తెలుసుంటుంది వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్, వాళ్ళకి మంచి ఇమేజ్ ఉందని తెలుసుంటుంది తర్వాత. సో చాలా మంది అందరూ పాపులరే, కాకపోతే వాళ్ళ వరకు మనం వెళ్ళలేదు అంతే. వాళ్ళని మన లైఫ్లో మనం చూడలేదు అంతే, కానీ వాళ్ళ సర్కిల్లో ఇప్పుడు వాళ్ళే బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ మళ్ళీ అంతే కదా. బిగ్ బాస్ కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీస్ అయ్యే వాళ్ళే ఎక్కువ.
నా విషయమే తీసుకోండి, సెలబ్రిటీ అని నా బొంద, ఏం సెలబ్రిటీ కానీ అలా సెల్ఫ్ చెప్పుకుంటే బాగోదు, కానీ రికగ్నైజ్ చేసే వాళ్ళు చాలా పెరుగుతారు బిగ్ బాస్ తర్వాత. ఏమనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ 4 చూస్తుంటే మీకు? ఇంట్రెస్టింగ్, ఇప్పుడు బాగుంది, ఇంట్రెస్టింగ్, అందరం కనెక్ట్ అయిపోయాం కదా క్యారెక్టర్స్కి అట్లా. కానీ మా అమ్మ రాజశేఖర్ గారిని చూస్తున్నప్పుడల్లా బాబా మాస్టర్ గుర్తొస్తారు. సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ లాంగ్వేజ్, ఆయనకి ఎక్స్ట్రీమ్ లో అనుకోండి, కొంచెం గుర్తొస్తా ఉంటారు అమ్మ గారిని చూసినప్పుడు. మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది మీకు ఇక్కడ? కన్నింగ్ అన్నది మనకి ఇంకా ఎవరైనా అంత షార్ప్గా చూపించలేదు, కానీ నాకు నచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో అరియానా సూపర్గా ఆడుతుంది, సూపర్గా లైక్ జెన్యూన్గా ఉంటుంది, చక్కగా గేమ్ అంటే గేమ్లా ఆడుతుంది. ఇంకేముంటుంది అక్కడ మనం ప్రూవ్ చేసుకోవడానికి? అంతే. అదే తను మాట్లాడేది కొంచెం హడావిడిగా, కొంచెం గట్టిగా, అదొక మాట్లాడే దాన్ని ఏమంటారో తెలియదు, టోన్ కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ తన బిహేవియర్ లైక్ మిగతా అంతా బాగుంది. మాట్లాడే విధానము, లైక్ మాట్లాడడం అంటే తను ఏమనుకుంటుందో మైండ్లో మనసులో అది చెప్పేస్తుంది. ఓకే, బాగుంది. సో తను కూడా మీలాగా కష్టపడి వచ్చింది. అయ్యో నిజంగా. గంగవ్వ ఉన్నన్ని రోజులు ఏమనిపించింది మీకు? గంగవ్వని చూడంగానే అసలు ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అనిపించింది. చాలా సపోర్ట్ చేసాము మాకు కుదిరినంత ఆవిడని ఉండడానికి. బట్ ఇంకా ఆవిడే ఇంకా ఉండలేము అని చెప్పేసి చెప్తా ఉండడము నాకు అట్లానే అనిపించింది. ఇంకా ఉండలేక పాపం వచ్చేసారులే అనేసి. ఎందుకంటే ఆవిడకి ఎంత ఓటింగ్స్ వస్తాయో బయట మాకు తెలుసు కదా. మా గ్యాంగే చాలా మంది వేస్తున్నాం వాళ్ళకి, గంగవ్వకి ఓట్స్. సో ఆవిడ ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్తుంది అనుకున్నాము. బట్ సిచ్యువేషన్స్ అట్లా జరిగాయి ఆవిడకి. బట్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ జరుగుతున్నాయి దీంట్లో, అంటే మనం అనుకున్న వాళ్ళు బయటకు వచ్చారు. అసలు ఏమి అనుకున్నట్టు అసలు అవ్వట్లేదు ఈ సీజన్ లో. నోయల్ వస్తాడని అనుకోలేదు, మళ్ళీ నోయల్ వెనక్కి వెళ్తాడా ఏమో డౌట్. అంటే హెల్త్ బాగాలేక బయటికి రావచ్చు, మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు కదా అలీలాగా. ఒకవేళ వచ్చినా కూడా రీఎంట్రీ పెట్టచ్చు కదా బిగ్ బాస్ ఎనీ టైం. ఓకే, సో కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ సీజన్ 4. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం అనుకోని మొత్తం జరుగుతున్నాయి కదా లైఫ్ లో కూడా. మనం అనుకున్నది జరిగితే ఏముంది, అనుకోని జరిగితేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అవునవునవును. లాస్ట్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? కూల్, తను కొంచెం హోమ్లీ అండ్ సెటిల్డ్గా, నీట్గా, ఎవరిని నొచ్చుకోకూడదు. తను ఎవరిని నొప్పిస్తే తను బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలు నాలాగే, ఇట్స్ లైక్ ఎ మిర్రర్. నువ్వు నాతో ఎట్లుంటావు, నేను నీతో అట్లుంటా. అట్లా అసలు గేమే ఆడకుండా నెట్టుకొచ్చేవాళ్ళు అట్లా ఎవరు కనిపించట్లా. అందరూ బాగానే ఆడుతున్నారు బై. సార్ టఫ్ ఉంది. ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు మీరు టైటిల్కి? టైటిల్ దాకా గెస్ లేదు, ఎందుకంటే అంత సిచ్యువేషన్ ఇంకా ఎవరికి రాలా ప్రూవ్ చేసుకునేదానికి. సో ఈ బిగ్ బాస్లో లవ్ ట్రాక్స్ ఎందుకు ఉంటాయి నాకు అర్థం కావట్లేదు. లవ్ ట్రాక్స్ ఇప్పుడు మోనాల్ కానీ అఖిల్ కానీ, కొన్ని రోజులు హరియానా అండ్ అవినాష్ కూడా ట్రై చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. అభిజిత్ వచ్చి మోనాల్కా అఖిల్కా అన్నట్లుగా ఉంది. అసలుకి ఏదో జీవితంలో సర్వం కోల్పోయాము అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. మీకు ఎలా అనిపించాయి లవ్ ట్రాక్స్ అన్నాను కానీ ఇంట్రెస్ట్ ఉంది, ఒకరికొకరికి ఇంట్రెస్ట్ ఉంది. ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అదే ప్రపంచము. ఇప్పుడు యాక్ట్ చేయడానికి లేదు. ఓకే, మాట్లాడుకునే మాటల్లో ఓపెన్ అప్ అయిపోయి చెప్పేస్తాము, ఏమో ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ఒకే చోట జర్నీ చేస్తున్నారు కాబట్టి ఒకరిని అండర్స్టాండ్ చేసుకొని ఎటు టైం పడుతుంది, గొడవలు అవుతుంది, అదవుతుంది, ఇది అవుతుంది. వాళ్ళంతా న్యాచురల్ బిహేవియరే కదా. అంతేనా? అంతే, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మన పునర్నవి, రాహుల్ కూడా ఫ్రెండ్స్ అంతే. నేను ఎలిమినేట్ రాగానే లైవ్ చేస్తే అందరు అడిగారు వాళ్ళిద్దరు లవర్సా. మిమ్మల్ని అడిగారా వచ్చిన తర్వాత? నిజంగా రియల్ లవర్స్ అనుకున్నారు అందరూ? అనుకున్నారు, బట్ అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సరదాగా హక్ చేసుకోవడం, సరదాగా ఉండడం అనేది కొంతమంది టీవీలో అట్లా చూసేసరికి ఈ లవర్స్ కాబట్టి ఇట్లా చూపిస్తున్నారని అనేసుకుంటున్నారు. మిమ్మల్ని ఏమో ట్రై చేయలేదా బిగ్ బాస్ లో? మీకు లేదు, అంత ఛాన్సే లేదు. కొట్టే ఉంటుంది నాకు తెలిసి, అది చూపించలేదు కానీ. లేదు, నేను ఎవరిని కొట్టలే. ఓన్లీ రాహుల్ మాత్రం చెయ్యిది అని చెప్పేసి చెయ్యి మీద ఇట్లా అన్నా అంతే. ఇంకా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? లాక్డౌన్ తర్వాత మళ్ళీ మూవీస్ స్టార్ట్ అయ్యాయి. చిరంజీవి గారి సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందని విన్నా నేను. వచ్చిందండి, ఆ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. చిరంజీవి గారితో సెట్లోకి వెళ్తే ఫస్ట్ ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ చెప్తాను.
వచ్చేటప్పుడు గుడ్ నైట్ చెప్తారా? అంతే, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తాం అంతే. ఇంకేం సార్ బాగున్నారా సార్ అంతే. ఇంకే ఇన్స్పిరేషనల్ హీరో ఇండస్ట్రీకి అలాంటి వ్యక్తి కనపడ్డప్పుడు మాటలు రావు. లాస్ట్ టైం కూడా న్యూ ఇయర్ కలిసాను ఆయనకి, లైవ్ లో వీడియో తీసుకుందాని హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంటే ఆయన లైట్ ఎక్కువైందమ్మా హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు. మీకు అనిపించలేదా? కొంచెం లైట్ ఎక్కువైపోయింది ఆ రోజు. ఓకే, ఎక్కడ మన మా అసోసియేషన్ మీటింగ్, మన మోహన్ బాబు గారు చిరంజీవి గారు కాన్వర్జేషన్ అయింది, రాజశేఖర్ గారిది. ఓకే, గొడవ అయింది ఆ రోజా? అది మీటింగ్ యాక్చువల్లీ, మా అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళాము. ఐ టోల్డ్ యూ కదా ఐఎమ్ ఆల్సో మెంబర్ అనేసి. ఇంకా ఆ రోజు వీడియో తీసుకున్నాను అనమాట. కానీ ఈ సీజన్లో బిగ్ బాస్లో ఎక్కువ అమ్మాయిలే ఉన్నారండి. మంచిదేగా, కళకళలాడుతుంటది. కళకళలాడిపోతున్నారా? అబ్బాయిల్ని మామూలు ఎర్రెత్తిస్తున్నారు. ఏంటి ఆ వల్గారిటీ డ్రెస్సులు అవసరం ఆ బిగ్ బాస్ లో? ఎవరు ఫ్యామిలీలు చూడలేకపోతున్నారు. అమ్మాయిలు అవునా, ఇప్పుడు అందరూ ట్రెడిషనల్ గా ఇష్టపడేటోళ్ళు ఉండరు, కొంతమంది ఆ లుక్ ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళని ఉద్దేశించి అంటే వాళ్ళ కంఫర్ట్, ఎవరిని ఈ బట్టలు వేసుకోండి అని అనరు. లోపలికి వెళ్ళే వాళ్ళకి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు బట్టల విషయంలో. మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. మీ 3లో కూడా అంతే, అలీ షర్టే వేసుకోడు. పాపం వాడు కండలు పెంచింది చూపించుకోవడానికే కదా, మరి చూపిస్తే తప్పే ఉంది. సో కంప్లీట్ కట్ అయిపోయింది బిగ్ బాస్ ఇప్పుడు. మొత్తం బట్టలు తక్కువ వేసుకుంటే వాడు షోలో హైలైట్ అవటానికి. ఇప్పుడు దీంట్లో మెహబూబ్ వేసుకోవట్లేదా? ఏమని అబ్జర్వ్ చేయాలి, చాలా తక్కువ వేసుకోవడం బట్టలు. అవునా, అంటే కామన్ ఇంకా అదే ఓ పెద్ద ఇదేముందలే అందరికీ తెలిసిందే అన్నట్టున్నారు. అంతే ఇంకా అంతే. సో లాక్డౌన్ తర్వాత మూవీస్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద 2021లో చూడాలనుకుంటున్నాను. అంతే. యా, అండ్ నా మూవీ జా మూవీ రిలీజ్ కాబోతుంది సూన్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఈ డిజిటల్ అంటూ సినిమాలు అంతే ఇప్పుడు. అంతే. చాలా మందికి ఏమో ఏం చేస్తుంది ఈ మధ్య స్క్రీన్లో కనపట్లేదు అంటే, స్క్రీన్ వెనకాల ఇంకా చేస్తున్నాం అనమాట, ఇంకా ఎడిట్ అవ్వలేదు, ఇంకా రిలీజ్ అవ్వలేదు అని అర్థం. షూటింగ్స్లో లేవని కాదు. అది కూడా పెద్ద తెలీదు జనాలకి, తెలీదు ఏదో ఉంటుందిలే అని అనుకోరు. డైరెక్ట్గా తెలియని దాని ప్లేస్లో ఒకటి తెలిసినట్టుగా ఫీల్ అయిపోయి ఒక ఆన్సర్ పెట్టేసుకుంటారు వాళ్ళే. అదొకటే ప్రాబ్లం. సో ఈ బర్త్డేకి ఎన్ని లవ్ లెటర్స్ వస్తాయో చూద్దాం. నాకు లవ్ లెటర్స్ అసలు ఎవ్వరు రాయరు, ఏమి రావు. ఫ్లవర్స్ వస్తాయి అంతే. అంతే. ఎవరిని లవ్ చేయలేదా ఈ లైఫ్లో మిమ్మల్ని? ఎందుకు చేయరు, చాలా మంది చేస్తారు, నేను చేశాను, కానీ ఎవరి లైఫ్ వాళ్ళదిగా. అంతే. బ్రేకప్స్ అని మనం మెన్షన్ చేసి దాని వాల్యూ తీయకూడదు. అది అట్లనే ఉంటుంది. మనం ఎక్కడున్నా లవ్ అనేది ఎవరి మీద ఉందనుకోండి, ఆ లైఫ్ లాంగ్ ఎట్లా పోతుంది లవ్ అనేది. అదేమన్నా క్యారెక్టర్ అంతవరకు చేసి పోవడానికి, లైఫ్ లాంగ్ చచ్చే వరకు ఉంటుంది అది అట్టనే. ఉన్నారా లైఫ్లో అట్లా ఎవరు ఉన్నారా? ఉన్నారు, చిన్నప్పటి నుంచి చాలా మంది ఉన్నారు, మనసులో అట్లా ఉండిపోతారు అంత. ఏదో 6th, 7th, 8th లోనే ఒక లవ్ స్టోరీ ఉందని విన్నా నేను. 8th క్లాస్లో ఇట్లా ఉండిపోతారు లైఫ్ లాంగ్ అంతే. వాటి గురించి మాట్లాడి దాన్ని రెస్పెక్ట్ తీయకూడదు. మీకంటే ఏం లేవు లైఫ్ అంబిషన్స్ అంటే ప్రస్తుతానికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వీలైనంత కష్టపడతాను. నా ట్రాక్ నాకు షార్ప్గా, నాకు చాలా క్లియర్గా కనపడుతుంది. ఎంత పని ఉంది, ఎంత చేయాలి, ఎంతవరకు రీచ్ అవ్వాలి, ఏ టైంలో రిటైర్ అవ్వాలి, ఏ టైంలో రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ ఏది ఇన్వెస్ట్ చేయాలి, మొత్తం క్లారిటీ ఉంది. సో ఈ టైంలో అంతా రాసేసుకుంటారు లిస్ట్ అయితే. అమ్మ చెప్పా కదా, లాక్డౌన్ టైంలో మరీ ఎక్కువ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ ఎక్కువ వచ్చేసింది. సో ఎక్కువ ఆలోచించేసి, ఇప్పుడు ఒక స్టేషన్కి వెళ్ళే ముందు ట్రైన్ ఆగుతుంది చూసారా, ప్లేస్ ఇంకా రాలేదని చెప్పేసి, అట్లా అనమాట నాకు జరిగిన లాక్డౌన్ సిచ్యువేషన్ చెప్తున్నాను. వన్స్ ఇంకా మన ట్రాక్ ఖాళీ అయింది, మనకి గ్రీన్ జెండా ఊపుతారు కదా వెళ్ళిపో స్టేషన్ కానీ, అప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్. అవును, ఊరి బయట ఆగిన ట్రైన్ జెండా ఊపగానే ఫాస్ట్గా వెళ్తుంది కదా స్టేషన్కి. ఆ ఫాస్ట్ మూమెంట్లో ఉన్నా నేను ఇప్పుడు. మీకు ఆ ఫాస్ట్ మూమెంట్ ఉన్నా కానీ కొన్ని ఆలోచన చేస్తారు. 100% ఆలోచన. ఇండస్ట్రీలో చెప్పే ఉంటారు కదా, నీకేంటి నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎందుకు హీరోయిన్గా చేయొచ్చు అని చాలా మంది చెప్పుంటారు కదా మీకు. ఇండస్ట్రీలో వాళ్ళు అనలేదండి, మామూలుగా బయట తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అంటారు, కానీ ఇండస్ట్రీలో వాళ్ళకి క్లారిటీ ఉంది. ఈ ఇదిలో వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్గా హీరోయిన్గా అంటే స్కోప్ చాలా తక్కువ అన్న క్లారిటీ ఉంది చాలా మందికి. బట్ మీకైతే మీరు ఎప్పుడు మునగ చెట్టెక్కలేదు. మీ లిమిట్స్ ఏంటో మీకు తెలుసు, మీరు ఎంతవరకు చేయగలరో మీకు తెలుసు, కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, నా లుక్స్ ఏంటో నాకు తెలుసు, నేను ఏ క్యారెక్టర్ సూట్ అవుతానో నాకు తెలుసు, నేను ఎలా చేస్తే బాగోదో నాకు తెలుసు. అది ఏ హీరోకైనా చెల్లెలైనా అక్కైనా రెడీగా ఉన్నారు, హ్యాపీగా చేయొచ్చు. మీకేం లేనప్పుడు చేయడానికి ఏముందిలే. కానీ మీ గురించి నేను ఒక కామెంట్ అయితే చూశానండి,
కొంతమంది గురించి చెప్తే వాళ్ళ కాపురాలు కూలిపోతాయి అని ఒక ఏంటి అసలు అది టైటిల్ కి లోపల సంబంధం లేదు. నేను అనుకున్నాను కొంపదీసి ఏదన్నా హీరోతో అఫైర్స్ అది ఉన్నాయేమో. తీసింది ఎవరో కాదు, నాకు తెలిసిన ఫ్రెండే ఆ ఛానల్ పెట్టింది. ఆ టైటిల్ పెట్టింది ఏంటని చెప్పేసి నవ్వుకొని వదిలేసాను. యాక్చువల్గా లోపల కంటెంట్ ఏంటంటే, నువ్వు ఎవరైనా లవ్ చేసావా, చిన్నప్పుడు ఎవరైనా లవ్ చేసావా చెప్పు, పేరు చెప్పంటే వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకొని ఉంటారు కదా, నేను ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి అనవసరంగా వాళ్ళ లైఫ్ కాపురం అని కూడా నేను అనుండను, నాకు తెలుసు ఆ వీడియో చూస్తుంటే. అనవసరంగా వాళ్ళెందుకు డిస్టర్బ్ చేయడం అన్నది అక్కడ సెన్స్. ఎప్పుడో చిన్నప్పుడు 8th క్లాస్ చూసిన మనిషిని మళ్ళీ నేను ఇంతవరకు చూడలేదు. వాడి పేరు తీసుకొచ్చి ఇప్పుడు చెప్తే ఇన్కేస్ చూస్తే మనకు నచ్చిన వాళ్ళకైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మనం తట్టుకోలేం. ఎందుకు అన్నది నా సెన్స్. ఓకే, మనది బాగుంది కదా అని చెప్పి బీభత్సమైన వ్యూస్ దానికి. అదే అంటున్నాను కదా, బతకడానికి శతకోటి మార్గాలు ఈ రోజుల్లో. పక్కోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాధపడతారు, అబ్బే కూర్చు బీనై, మనకేమైంది, మనకి ప్లస్ అయిందా లేదా, ఇది అంతే చూసుకుంటున్నారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్ చూసినట్టు అనిపిస్తుంది. చాలా చూసానండి, స్ట్రగుల్స్ చాలా. ఆల్మోస్ట్ ఇక్కడ రీచ్ అవడానికి చాలా తొక్కుకుంటూ వచ్చారు, చాలా నెట్టుకుంటూ వచ్చారు అనిపిస్తుంది. నన్ను నేను తొక్కుకున్నాను కూడా కొన్ని రోజులు, చాలా కాంప్రమైజ్ అయ్యాను కొన్ని విషయాల్లో. ఇదేంటంటే ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళొస్తాను చూసారు. ఇంకా డెడ్ మూమెంట్ ఉంది చూసొచ్చి, ఏంటి జనాలు, ఏంటి ఇట్లా, ఎందుకు ఇట్లా, నన్ను ఎందుకు ఇట్లా, నేనే ఎందుకు ఇట్లా, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యి చాలా పీక్స్ వరకు వెళ్ళొచ్చాను నేను. ఓకే, బాధ అనేది పీక్స్ చూసేసాను. అమ్మ నాన్న ఫీల్ అయ్యారు ఎప్పుడైనా మిమ్మల్ని చూసి? నన్ను చూసి 100% ఫీల్ అవుతారు కదా. నేను హ్యాపీగా లేకపోతే వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉన్న రోజు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో సరే ఓకే, ఇది కాదు, అందరం పట్టించుకోకూడదు, మన ప్రపంచం ఇది కదా. మళ్ళీ నా జోన్లోకి నేను వచ్చేస్తాను. కొంచెం టైం పట్టింది పీక్స్ మూమెంట్కి వెళ్ళినప్పుడు నా జోన్లోకి నేను రావడం. ఇంకా వచ్చిన దాన్ని ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. నన్ను అనుకోని అనవసరం అనిపించింది అంతే. బట్ 4 గోళ్ల మధ్య కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అయ్యో దారుణంగా ఉంటాయి. అవునా? అరే మీకు ఏడిస్తేనే కదా లోపల స్ట్రెస్ అంతా పోతుంది, బాధ అంతా పోతుంది. ఊరికే మనల్ని మనం రెస్పెక్ట్ఫుల్గా కాపాడుకోవడం కోసం కొంతమంది దగ్గర మనం ఓపెన్ అప్ కాము. ఏడ్ చేసి ఆ ఫీలింగ్స్ ఉన్న రెస్పెక్ట్ తీయలేము అందరి చోట. ఒక 4 గోడల మధ్య ఓపెన్ అప్ అయిపోతే ఏంటంటే, నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకున్న దాన్ని అయితే, నాతో నేను మాట్లాడుకుందాను అవుతా, నన్ను నేను ఓదార్చుకుంటా. నాకు ఏది కరెక్టో ఏది రాంగో నాకే తెలుసు నా గురించి. కాబట్టి ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ కెన్ కన్విన్స్ మై సెల్ఫ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఏడ్చి అన్ని నీళ్ళు అయిపోయినాయా లేకపోతే ఇంకా వద్దనుకున్నారా? ఎవరైనా వింటే ఇంకా ఈ పిల్ల అయిపోయింది ఇంకా లేదు ఇక అనుకుంటారు అట్లా. సో యా, అఫ్కోర్స్ ఓపెన్ అప్ అయ్యి బాధ ఏడిస్తే తప్పేం కాదండి. బాధ అంతా ఏదో రూపంలో వెళ్ళిపోవాలి. నేను ఏదో ఒకటి చేతిలో ఉంటే, మిమ్మల్ని పగలగొట్టమని అనట్లేదు, ఇదిగో ఈ ఫోను, అదే ఫోన్ అంతా పగిలిపోయింది అంటే ఏదో ఒక బాధ, కోపము ఏదో ఒక వస్తువు మీదనో నేను ఏదో రూపంలో తీర్చేస్తా. తర్వాత నేను కూల్ డౌన్. ఇప్పుడు కూడా కళ్ళమ్మటి కొంచెం నీళ్ళు కనపడుతున్నాయి నాకు. లేదులేండి, రాదు, అంత తొందరగా రాదు. ఈ మధ్య అంత తొందరగా ఏడవదు. ఏమో మారాను అనుకుంటున్నా. ఒకప్పుడు చాలా సెన్సిటివ్, ఇండస్ట్రీ బిగ్ బాస్ లో కూడా చాలా సెన్సిటివ్. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? అరే ఒక అమ్మాయి కష్టపడి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కూడా నామినేట్ చేస్తారా అని అనిపించింది ఫస్ట్ టైం నన్ను నామినేట్ చేసినప్పుడు. ఓకే, తీసుకోలేము మన జెన్యూనిటీని ఒకళ్ళు తప్పు అంటే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైన ఒక టాయ్ ఉందనుకో, నీకు చాలా ఇష్టము అని నువ్వు చెప్తున్నావు అనుకో, సడన్గా దానికి మాటలు వచ్చి నువ్వు అన్నది అబద్ధం నేనంటే నీకు ఇష్టం లేదంటే మీరు తట్టుకోగలరు? అది బొమ్మైనా మనిషి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలరా? చేయలేరు. దానికి రియాక్షన్ ఏంటి? బాధ, కోపం. బట్ డెఫినెట్గా ఇండస్ట్రీలో నిజాలు చెప్తే ఎక్కువ రోజులు ఉండలేము, ఫాల్స్ స్టేట్మెంట్కే ఎక్కువ గౌరవం ఉంటుంది. అక్కడ కాకపోతే ఇంకొక చోట ఉంటామండి మనం. మీకు ఫ్యాషన్గా ఇష్టమైన వచ్చిన ఇండస్ట్రీ కదా, ఇక్కడ ఎక్కువ ఫాల్స్ స్టేట్మెంట్గా గౌరవం ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? నేను అది నమ్మరా? ఈయన సంవత్సరాలు ఉన్నా ఇంకో 10 సంవత్సరాలు ఉండనా అనిపిస్తుంది. రియల్ గా చెప్పాలంటే ఏంటంటే మన పని ఏదో మనం చూసుకొని ఇండస్ట్రీలో నిలబడరు. అసలు నిజము అబద్ధం అనే కాన్వర్సేషన్స్ నాకు తెలిసి అయితే ప్రొఫెషనల్గా ఆర్టిస్టులకి ఆ టీమ్స్కి మధ్య ఉండవండి. ఓన్లీ క్యారెక్టర్ గురించే మాటలు ఉంటాయి, పర్సనల్ కాన్వర్సేషన్స్ ఉండవు. ప్రొఫెషనల్ అయినా కానీ రియల్ కాన్వర్సేషన్కి ఎప్పుడైనా ఫాల్స్ స్టేట్మెంటే ఎక్కువ ఉంటుంది మనకి. ఆ పరిస్థితి నేను ఎక్కడ చూడలేదండి. మీ వరకు వచ్చి ఉండదు అయితే? లేదు. మీరు ఒకవేళ హీరోయిన్ అవుతుంటే వచ్చి ఉండేది మేబీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. నేను చాలా కంటెంట్ ఇచ్చాను చాలా రోజుల తర్వాత. చాలా పిండేసా.
ఇంకా పెట్టడానికి కూడా ఏం లేదు. ఇవన్నీ అందరితో మాట్లాడినవి నేను లైవ్ షోస్ లైక్ వెళ్తూ ఉంటాను కదా, జనాలకు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది ఇప్పుడు తెలుసుకుంటారు. నేను ఓకే చాలామంది చూస్తారు ఈ వీడియో కాబట్టి ఒక సిస్టర్గా చెప్తున్నాను అనుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలే కానీ. అబ్బాయిలకి మిమ్మల్ని సిస్టర్ అంటే వాళ్ళు మామూలు ఫీల్ అవ్వరు కింద కామెంట్స్ లో. ఏం కాదు, నాలాంటి ఒక సిస్టర్ ఫ్రెండ్ గా అని చెప్పండి. ఓకే ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను అనుకోండి. అబ్బాయిలకి చెప్తున్నా ఫస్ట్, ఫాలో యువర్ గోల్స్ నాట్ గర్ల్స్, ఓకే. అండ్ అండ్ అమ్మాయిలకి చెప్తున్నాను, మీరు మీ కాళ్ళ మీద నిలబడిన ఎన్ని సంవత్సరాల వరకైనా మీకు ఏమీ కాదు. మీరు మీ పేరెంట్స్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ ఒక రేంజ్లో చూసుకునే వరకు అస్సలు పర్సనల్ ఆలోచనలు పెట్టుకోకండి. మీరు చక్కగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం వాట్ ఈజ్ నెక్స్ట్ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఈ మధ్య కొంతమందిని చూస్తున్నాను కదా, కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను. పాపం వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఏదో చేయాలని ఉంటుంది, వాళ్ళ హస్బెండో పార్ట్నరో బాయ్ ఫ్రెండో పర్మిషన్ కావాలి, డెఫినెట్లీ వీళ్ళ మీద డిపెండ్ అవుతారు. వాటి వల్ల వీళ్ళ మధ్య డిస్కషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి. అసలు అనిపిస్తుంది మనమే సంపాదించుకొని మన కాళ్ళ మీద మనం ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు, మనం నచ్చిన వాళ్ళతో మాట్లాడచ్చు, మనకి నచ్చిన చోట తినొచ్చు. ఫ్రీడమ్ అనేది ఫస్ట్ ఓకే ఉంటుంది. ఇంత బతికి ఫ్రీడమ్ లేకపోతే ఎందుకు? అది నేను అదే చెప్దాం అనుకుంటున్నాను అమ్మాయిలకి. చక్కగా చిన్న పనైనా పెద్ద పనైనా మన కాళ్ళ మీద మనం బతుకుదాం, సంతోషంగా ఉందాం, పేరెంట్స్ని ఇంట్లో వాళ్ళందరినీ హ్యాపీగా చూసుకుందాం. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మా గుంటూరు అమ్మాయి. సో వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యోస్మి.